వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు కదా, ఈ కొండ, ఈ లొకేషన్ వచ్చి మనకి చిలకలూరుపేట దగ్గరలో ఉన్న కోటప్ప కొండ అనే గ్రామం ఉంది. ఇక్కడ కోటప్ప కొండలో కోటయ్య స్వామి అంటే శివాలయం చాలా ఫేమస్. ఇది మనకి ప్రతి సంవత్సరం ఇక్కడ తిరునాళ్ళు కూడా జరుగుతుంది. చాలా వైభవంగా, చాలా భారీ ఎత్తున ప్రతి సంవత్సరం తిరునాళ్ళు జరుగుతుంది. ఈ గుడిలో బాగా ఫేమస్. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఉంది. అట్లాగే మనకి జంతువులకు సంబంధించి చిన్న చిన్న జంతువులు కూడా చిన్న జూ పార్క్ లాగా ఒకటి మనకి ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఇట్లా వచ్చినప్పుడు ఒకసారి మనం చిలకలూరుపేట సైడ్ వస్తే ఒకసారి మీరు దర్శించుకొని వెళ్ళండి. నరసరావుపేట వచ్చినా కూడా రావచ్చు. లొకేషన్ చాలా బాగుంటుంది. కొండ మీద ఉంటాడు అనమాట స్వామి. దేవస్థానం చాలా పెద్ద దేవస్థానం, చాలా బాగుంటుంది. చూసారు కదా లొకేషన్, మంచి గ్రీనరీ, చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. సరే, ఇటు సైడ్ వచ్చినప్పుడు చిలకలూరుపేట వచ్చినా అట్లాగే నరసరావుపేట వచ్చినా కూడా మీకు రావచ్చు. దగ్గరే, ఇబ్బంది ఏమి ఉండదు. రోడ్ బాగుంటుంది. ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. హోటల్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి, అన్నీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇటు సైడ్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి. చూస్తున్నారుగా, చాలా బాగుంటుంది అనమాట. త్రికోటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు స్వామివారిని. కోటప్ప కొండ తిరునాళ్ళ చాలా ఫేమస్. ఈ గ్రీనరీ చూస్తున్నారుగా, చాలా బాగుంది. ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది మనకి ఇక్కడ. చిలకలూరుపేట నుంచి అయితే డైరెక్ట్గా రోడ్డు ఉంది. అట్లా మీరు నరసరావుపేట వచ్చినట్లయితే నరసరావుపేట టు వినుకొండ రూట్లో మనకి కట్ అయితే లోపలికి మీకు కనిపిస్తూనే ఉంటుంది. మెయిన్ హైవే రోడ్డు నుంచి ఈ కొండలు అన్నీ కూడా దగ్గరే. ఇట్లా వచ్చినప్పుడు ఒకసారి దర్శనం చేసుకోండి. స్వామివారు చాలా పవర్ఫుల్, బాగా దర్శనం బాగుంటుంది. ఇక్కడ స్వామివారు బాగుంటారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. టోకెన్ తీసుకొని టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. టికెట్ పైకి వెళ్ళడానికి 30 రూపాయలు. ఇప్పుడు మనం కొండ మీద వెళ్తున్నాం అన్నమాట. మనకి టర్నింగ్స్లో జాగ్రత్తగా వెళ్ళాలి. హార్న్ కొట్టుకుంటూ చూసుకుంటూ నిదానంగా మన రూట్లో మనం లెఫ్ట్ సైడ్న చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అదే నైట్ అయితే మనం లైట్స్ హై బీమ్, లో బీమ్, డిమ్ టప్ కొట్టుకుంటూ వెళ్ళాలన్నమాట.
స్వామివారి బ్రహ్మ, అలాగే వినాయకుడు, పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ మనకి చేసి పెట్టారనమాట. చూస్తున్నారుగా కొండ, చూడండి ఎలా ఉందో రోడ్. కొండ మీదకి త్రిబుల్ రైడింగ్. గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇదే మన వెహికల్. ఇలా చెప్పాను కదా, కోటప్పకొండలో చిన్న మినీ జూ పార్క్ ఉందని, దాంట్లోని బాతులు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ మినీ ట్రైన్ కూడా ఉంది, చిన్న పిల్లలకి బొమ్మ ట్రైన్ అనమాట. ప్రైస్ కాస్ట్ వచ్చి టికెట్ పిల్లలకి 20 రూపీస్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, కాకపోతే ప్రస్తుతం వాటర్ లేదు. పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఆడుకోవటానికి. ఎలా నిన్ను కూడా కట్టేశారా? ఏయ్ నెమళ్ళు. ఎంత అందంగా ఉందో చూడండి. తాబేళ్ళు, నక్షత్ర తాబేళ్ళు. బా చూడండి, బా నెమలి పింఛం ఇప్పింది, ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ ఇంకోటి ఇప్పించండి. ఎంత అందంగా ఉంది. చూడండి ఇది
గోల్డెన్ పీజెంట్ అంట, బంగారు నెమలి దీని పేరు. చాలా బాగుంది. ఇక్కడ ఇస్తున్నాను, దాని గురించి డీటెయిల్స్ అన్నీ చదువుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇది ఇగ్వానా తొండ బల్లి అనమాట, కాకపోతే పెద్ద సైజులో ఉంటుంది. దాని గురించి మొత్తం ఇక్కడ మీకు ఇస్తున్నాను, ఒకసారి చదువుకోండి. చూడండి అదే ఇగ్వానా, ఎంత పెద్దదో చూడండి. ఈ గోల ఇవి ఎక్కడున్నా గోల గోలే. నక్షత్ర తాబేళ్ళు, నెమళ్ళు. చూడండి ఇగ్వానా ఎంత పెద్దదో. ఇక్కడ పిల్ల ఇగ్వానా ఉంది చూడండి, అంటే దానికన్నా కొంచెం సైజులో తక్కువ, చిన్నది, బాగుంది. ఇది కూడా ఇది కొంచెం యాక్టివ్గా ఉంది, అదేమో సైలెంట్గా ఉందన్నమాట. పక్షుల గురించి, జంతువుల గురించి మొత్తం పిల్లలకి అర్థమయ్యే విధంగా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. సరే ఇటు వచ్చినప్పుడు మొత్తం చదువుకోండి. ఇక్కడ మినీ అక్వేరియం కూడా ఉంది చూడండి, చేపలు. వైట్ ఫిష్ బాగుంది కదా. రకరకాల చేపలు ఉన్నాయి, ఇవి చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మనకి నేమ్స్ కూడా ఇచ్చారు. ఇది ప్యారెట్ గోల్డ్ అంట. దేవతలు, నల్ల దేవతలు, తెల్ల దేవతలు. బాగుంటాయి కదా. కుందేలు చూడండి, ర్యాబిట్స్. నల్ల కోళ్ళు, పావురాళ్ళు.
కొంచెమేమో అనుకున్నా ఇది దూరం. చెట్టు చూడండి ఎలా ఉందో. అది చూడండి.